యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్న 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం అంతటిని మనం చూసినట్లయితే ఆయన వరముల గురించి మాట్లాడుతూ 12వ అధ్యాయం చివరి వచనంలో ఆయన మరి శ్రేష్టమైన వరములను అపేక్షించుడి అని చెప్తూ ఇక్కడ ఆయన ప్రవచన వరాన్ని ఆ తర్వాత భాషల వరాన్ని ప్రత్యేకంగా పోలుస్తున్నట్టు మనము చూడొచ్చు. ఇక్కడ ఆయన పోలికకి 2 వరాలు తీసుకుంటా వచ్చాడు, కానీ ఏ వరాలన్నా అన్ని వరాలని కూడా మనం పోల్చొచ్చు. ఇక్కడ ఆయన మొదటి వచనంలో చెప్తా ఉంటున్న మాట ప్రత్యేకంగా ప్రవచన వరాన్ని కోరుకోండి అని అంటున్నాడు. ఎందుకంటే ఒకవేళ భాషల్లో గనుక మాట్లాడితే అప్పుడు ఈ వ్యక్తి దేవుడితోనే మాట్లాడతాడు, ఇంకెవరికి అర్థం కాదు. అయితే ప్రవచనాలు చేస్తే అప్పుడు చుట్టుండే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కనుక ఈయన ఏ ఆధారం బట్టి ప్రవచన వరము భాషల వరం కంటే శ్రేష్టమైనది అంటున్నాడు అనంటే ఇతరులకు ఎంత మేలు చేస్తుంది దాని మీద ఆధారం చేసుకొని చెప్తున్నాడు. ఇంకా కింద మనం పోలుస్తూ చూసినట్లయితే ఆయన వాక్యం చెప్పే ఆ వరం గురించి కూడా ప్రస్తావిస్తూ అంటాడు. ఇప్పుడు భాషలు ఇతరులకు చేసే మేలు కంటే ప్రవచనం ఇతరులకు ఎక్కువ మేలు చేస్తుంది. వాక్యం చెప్పడం ఇంకా ఎక్కువ మందికి మేలు చేస్తుంది కాబట్టి వాక్యం చెప్పడం ఇంకా శ్రేష్టమైంది అంటున్నాడు. కాబట్టి ఒక వరం అంటే అది సంఘంలో ఎంత ఉపయోగపడుతుంది, ఎంత ఇతరుల్ని బలపరుస్తూ ఉంది, దాని మీద ఆయన ఒక వరమును ఎంత శ్రేష్టమైన వరం అని కొలుస్తూ ఉంటున్నాడు. కాబట్టి నాకేం జరుగుతుంది అనే దానికంటే ఇంకోరికి నేను ఏమి ఇవ్వగలుగుతున్నాను అనేది చాలా ప్రాముఖ్యంగా ఆయన ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ప్రవచనము ఎప్పుడైతే చేస్తూ ఉంటారో అప్పుడు ప్రవచనం చేసేటప్పుడు ఆయన ఇక్కడ 3వ వచనంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తా ఉంటున్నాడు. ఒకటి, ఇంకొకరిని బలపరచడానికి, ఇంకొకరిని ఆదరించడానికి, ఇంకొకరిని సేద తీర్చడానికి అని చెప్తా ఉంటున్నాడు. ఎప్పుడైతే ప్రవచిస్తూ ఉంటున్నారు, ప్రవచనము అనంటే పరిశుద్ధాత్మ దేవుడు అంతకు ముందే ఈ వ్యక్తి ఆలోచించుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు అప్పటికప్పుడే ఒక వ్యక్తి యొక్క సందర్భం బట్టి తన్ని ఆదరించడానికో, బలపరచడానికో, తనని సేద తీర్చడానికో ఆ వ్యక్తితో మాట్లాడతాడు, లేక ఆ స్థానిక సంఘంతో మాట్లాడతాడు. ఇక్కడ ఆ వ్యక్తి కానీ స్థానిక సంఘంతో ఆయన మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆయన ఇస్తున్న ఈ వర్తమానము సార్వత్రిక సంఘానికి కాదు. సార్వత్రిక సంఘానికి ఆయన ఇచ్చే వర్తమానము ఆయన బైబిల్లో అప్పటికే రాసి పెట్టేశాడు కాబట్టి ఇంకా మళ్ళీ సార్వత్రిక సంఘానికి కొత్తగా ఇచ్చే వర్తమానాలు ఏవి లేవు. ఇది స్థానిక సంఘము లేక విశ్వాసుల వ్యక్తిగత విశ్వాసుల నేపథ్యంలో మాట్లాడుతున్న మాట. ఆ తర్వాత ఆయన అంటున్న మాట, నేను మీ మధ్యలోనికి వచ్చినప్పుడు నేను భాషలు మీ అందరికంటే ఎక్కువ మాట్లాడతా, కానీ నేను వచ్చి ఉట్టి భాషల్లో మాట్లాడితే మీకేం అర్థమవుతుంది? నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తే, ఎవరైనా భాషల్లో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తే ఆమెనని కూడా అనడానికి రాదు కదా, ఏమీ అర్థం కాదు. 10,000 భాషలు నేను మాటలు మాట్లాడితే మీకేం లాభం? దాని బదులు 5 అర్థమయ్యే మాటలు మాట్లాడితే మేలు కదా అని అంటున్నాడు. అంటే ఇక్కడ వరము సంఘంలో దాని కొలబద్ద ఎంతమందికి ఎంత మేలు చేయగలుగుతున్నాం అని పౌలు ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. అక్కడ కాకుండా పౌలు దాని యొక్క వ్యత్యాసాన్ని కూడా చూపిస్తూ అంటున్నాడు. ఒకవేళ భాషల్లో మాట్లాడితే ప్రతి భాషకు ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఆ భాషని దాని అర్థం చెప్పే వాళ్ళు ఉండాలి. ఒకవేళ భాషని సంఘంలో మాట్లాడి దాని అర్థం చెప్పకపోతే దానివల్ల లాభం లేదు కాబట్టి అలాంటి భాషలు సంఘంలో మాట్లాడడానికి అంత ప్రోత్సహించట్లేదు. అంతేకాకుండా పౌలు సంగీతం గురించి మాట్లాడుతూ అంటున్నాడు. ప్రతి సంగీతము అది వాయించేటప్పుడు వాటి స్వరాలు పైకి కిందకి వెళ్తాయి, అంటే ఒక విభేదము ఉంటుంది. సో అర్థమవుతుంది ఇక్కడ పైకి వెళ్ళింది, ఇక్కడ కిందకి వెళ్ళింది, అప్పుడే అదే దాని మాధుర్యము, అదే దాని అర్థము. ఒకవేళ బూర ఊదేటప్పుడు పైకి కిందకి వెళ్ళకపోతే సైన్యం ఎలా సమకూర్చబడుతుంది అని అంటున్నాడు. కాబట్టి అంటే అర్థం అవ్వాలి. ఇక్కడ బైబిల్ సత్యాలని మన జీవితంలో ఒక వరంలాగా అవి ఆకస్మికంగా మనల్ని ఆత్మీయతలోనికి తీసుకొని రావు. ఆకస్మికంగా అది మనల్ని ఆత్మీయులుగా చేయదు. అయితే బైబిల్లో ఉంటున్న సత్యాలు మన మెదడులో అర్థమవుతాయి. అర్థమైనవి మన హృదయంలోనికి దిగి బుద్ధిపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ఆ సత్యానికి ఎప్పుడైతే మనం అప్పగించుకుంటామో అప్పుడు ఆ సత్యం మనలో పరివర్తన తీసుకొని వస్తుంది. పరివర్తన అనేది వరం కాదు. ఆకస్మికంగా మనకు తెలియకుండానే మనం ఆత్మీయంగా అయిపోలేము. మనకి తెలియకుండానే మనము ఫలింపులోనికి రాలేము. మనకి తెలియకుండానే మనలో ఏమి జరగదు. అవన్నీ కూడా
రేషనల్ మైండ్తో జరిగేది. అందుకే అర్థం చేసుకోవాలి అని చెప్తా ఉంటున్నాడు. కనుక ఆత్మకి పరిచర్య చేయదు. ఆత్మ మన మెదడులో ఆ సత్యాన్ని నింపుతూ, ఆ సత్యము మనకి లోపలికి వెళ్ళి హృదయము, ఆ తర్వాత మనలో పరివర్తన తీసుకొని వస్తుంది. కాబట్టి ఎలాంటి వరములు కోరుకోమని చెప్తున్నాడంటే, సంఘాన్ని ప్రోత్సహించే వరములు, సంఘానికి ఉపయోగపడే వరములని ఎక్కువ కోరుకోమని చెప్తా ఉంటున్నాడు. కనుక ఇది ప్రజలకు అర్థమవుతేనే మేలు, లేకపోతే దానివల్ల ఏం ఉపయోగం లేదు. సంఘము నేపథ్యంలో ఆయన మాట్లాడితే ఏం ఉపయోగం లేదు అంటున్నాడు. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, ఒకవేళ సంఘమంతా భాషల్లో మాట్లాడుతుంటే ఒక బయట అన్యుడు గనుక లోపలికి వస్తే వీళ్ళందరూ పిచ్చోళ్ళు అయిపోయారా, వీళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారు కదా అని అనుకుంటారు. అదే ఆ బయటోడు లోపలికి వచ్చినప్పుడు సంఘమంతా ప్రవచిస్తూ ఉంటే ఆ వ్యక్తి యొక్క హృదయ లోతు విషయాలు బయటపడతాయి. కాబట్టి ఆ వ్యక్తి నిజంగా ఈ స్థలంలో దేవుడున్నాడు అని సాగిలపడతాడు. అంటే చాలా స్పష్టంగా పౌలు చెప్తా ఉంటున్న మాట, అన్యులకి కూడా పరిచర్య చేయగలదు. ఈ ఈ యొక్క ప్రవచన వరము విశ్వాసులకు పరిచర్య చేయగలదు, అన్యులకు కూడా పరిచర్య చేయగలదు. అది ఆదరించేదిగా ఉంటుంది, అది బలపరిచేదిగా ఉంటుంది, సేదతీర్చేదిగా ఉంటుంది, అది సువార్తను చెప్పేదిగా ఉంటుంది, హృదయ ఆలోచనని బయటపెట్టేదిగా ఉంటుంది, ఆరాధనకి తీసుకొని వచ్చేదిగా ఉంటుంది. 26వ వచనంలో చాలా కీలకమైన మాట చెప్తున్నాడు. సంఘంలో వచ్చిన వారు అందరికీ ఒక పాటో, ఒక ఒక ప్రవచనమో, ఒక సత్యమో, లేకపోతే ఒక వర్తమానమో ఏదో ఒకటి ఉంటుంది అని అంటున్నాడు. అంటే సంఘంలో వచ్చేవారు అందరికీ కూడా వాళ్ళు సంఘానికి ఏదో ఒకటి ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తూ ఉంటున్నట్టు పౌలు చెప్తా ఉంటున్నాడు. కనుక ఈ స్వేచ్ఛ ఉండాలి. ఒక వ్యక్తి తనకి దేవుడు ఇచ్చినది సంఘంతో పంచుకోవడానికి, పరిశుద్ధాత్మ దేవుడు తనలో పెట్టింది పంచుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వాలి. అయితే మరి అందరూ పంచుకోవడానికి వస్తే గందరగోళం అయిపోతుంది కదా, చాలా దీర్ఘకాలం అయిపోతుంది కదా, లేకపోతే ఒక క్రమం అనేది ఉండదు కదా అని చెప్పి అక్కడితో ఆగకుండా దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఒక క్రమం గురించి కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇలా పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళని ఏ తరహాల్లో ఆయన వేరు చేస్తూ ఈ మాటలు రాస్తూ ఉంటున్నాడు అని అంటే, ఒకవేళ కనుక భాషల్లో మాట్లాడే వాళ్ళు ఉంటే ఇద్దరు లేక ముగ్గురే మాట్లాడాలి. అది కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడాలి. అది కూడా అర్థం చెప్పేవాళ్ళు ఉంటేనే వాళ్ళు మాట్లాడాలి అని చెప్తా ఉంటున్నారు. కాబట్టి అర్థం చెప్పేవాళ్ళు లేకపోయినా, లేకపోతే ఎక్కువ మంది భాషల్లో ఒకేసారి మాట్లాడడము, ఆ తర్వాత ఇంకా భాషల్లోనే మాట్లాడుకుంటూ కూర్చోవడం, ఇది ఏమాత్రం పౌలు ఆమోదించట్లేదు. ఒకవేళ భాషల్లో మాట్లాడే వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒకవేళ ఎవరికైనా ప్రవచనం గనుక ఉంటే భాషల్లో మాట్లాడే వాళ్ళు ఆగి ప్రవచనానికి స్థలం ఇవ్వాలి. ప్రవచనానికి వాళ్ళు స్థలం ఇవ్వాలి. అంటే భాషలు ఆపి ప్రవచనానికి వాళ్ళు తావివ్వాలి. ఎందుకంటే ప్రవచనము ఇతరుల్ని ఇంకా చక్కగా కట్టేదిగా ఉంటుంది. ఇప్పుడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు చెప్పేటప్పుడు ఒకవేళ వాక్యం చెప్పేవాళ్ళు ఎవరన్నా నాకు ప్రభు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు నేను చెప్తాను అని అంటే అప్పుడు ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా ఆపాలి. కాబట్టి ఎలాంటి క్రమం పెట్టాడు అని అంటే, భాషల వాళ్ళు ఇద్దరు లేక ముగ్గురు అదే అనువాదించే వాళ్ళు ఉంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, గందరగోళంగా కాదు. ప్రవచనాలు చేసేవాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటున్నప్పుడు అది కూడా దానికి కూడా ఒక కౌంట్ పెట్టాడు. ఇద్దరు లేకపోతే ముగ్గురు ప్రవక్తలే అని చెప్తా ఉంటున్నాడు. దాని తర్వాత ఆయన వర్తమానం ఇచ్చే వాళ్ళకి అతి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ క్షేమాన్ని సంఘానికి చేసేవారిగా ఉంటారు. ఇట్లా క్రమమును పాటించండి అని చెప్తా ఉంటున్నాడు. ఒకళ్ళు ప్రవచనం చేసేటప్పుడు కూర్చున్న వాళ్ళు ఈయన చెప్పేది వాస్తవమా కాదా అనేది దాన్ని అంచనాలు వేసి దాన్ని వడగట్టండి అని కూడా చెప్తా ఉంటున్నాడు. అన్నిటిని గుడ్డిగా స్వీకరించొద్దు అని కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. అప్పుడే సంఘము క్రమంగా న్యాయబద్ధంగా వెళ్తాది. ఎప్పుడైతే ఒక వ్యక్తి నాకు ప్రత్యక్షత వచ్చిందని చెప్తాడో అప్పుడు ప్రవక్త తాను వెంటనే తన ప్రవచనాన్ని ఆపాలి. ఇప్పుడు అంతకు ముందు ఆయన 12వ అధ్యాయం ఆరంభ వచనాల్లో పూనకాల గురించి మాట్లాడుతూ అది వాళ్ళ స్వాధీనంలో వాళ్ళు ఉండరు. అయితే పరిశుద్ధాత్మ దేవుని వరముల దగ్గరకు వచ్చినప్పుడు మన స్వాధీనంలో మనం ఎప్పటికీ ఉంటాం. ఒక ప్రవక్త స్వాధీనంలో ఉంటుంది. భాషలు మాట్లాడే వానిలో ఆయన స్వాధీనంలో ఉంటాడు. ఇది స్వాధీనం తప్పి పూనకంలాగా వ్యవహరించేది కాదు. కనుక మనము ఎప్పుడు ఆపుకోవాలో సందర్భానుసారంగా చుట్టూంటున్న వాతావరణమును బట్టి మనము దాన్ని చక్కగా ఆపుకునే ఆ స్వేచ్ఛని దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. కనుక ఆ స్వేచ్ఛని వాడుకొని ఆపమని చెప్తా ఉంటున్నాడు. ఆ తర్వాత 36వ వచనంలో అంటున్నాడు, ఇది మీ దగ్గర నుంచి ఆరంభమైందా లేక మీ ఒక్కరికేనా అని అంటున్నాడు. అంటే
కొరింథు సంఘం వరముల విషయంలో ఉంటున్న గందరగోళం బట్టి ఆయన అంటున్న మాట, ఏం సువార్త మీ దగ్గర నుంచి వచ్చిందా, లేకపోతే మీరు ఒక్కళ్ళే సంఘమా, మీరు ఒక్కరికే ఆత్మ ఉందా? సార్వత్రిక సంఘానికి దేవుడి వరాలు ఇచ్చాడు కాబట్టి సార్వత్రిక సంఘం కలిసికట్టుగా రావాలి, అందరి మీద ఇదే నియమాలు అని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి కొరింథీ సంఘము దాని ఇష్టం వచ్చినట్టు వివరించడానికి వీల్లేదు. సార్వత్రిక సంఘానికి దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. ప్రతి సంఘం స్వచ్ఛందంగా ఉంటుంది, కానీ సార్వత్రిక సంఘానికి ఆయన ఇచ్చిన నియమాల కిందకే ప్రతి వ్యక్తిగత ప్రతి స్థానిక సంఘం కూడా వస్తుంది. కనుక ఎవరైనా ఆత్మీయుడు అనుకుంటే, ఎవరైనా గొప్ప వ్యక్తి అని అనుకుంటే, అప్పుడు నేను చెప్పిన విషయాలు ఖచ్చితంగా వ్యక్తికి అర్థమవుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు విభేదించే వర్తమానాలు ఇవ్వడు. ఒకే పరిశుద్ధాత్మ దేవుడు విభేదించే వర్తమానాలు ఇవ్వడు అని చెప్తున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, ప్రవచనాలని ఎక్కువ ఆశించండి, అయితే అన్ని క్రమముగా చేయండి. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, ఈ క్రమమును పాటిస్తూ సంఘం పురికొల్పు కొరకే మేమందరం మమ్మల్ని మేము పోసుకోవడానికి సాయపడుతున్నామని యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.